అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి విషయమే, యూపీఏ 1 యూపీఏ 2లో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పదాలే తప్ప ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు అంటూ ఏవి కాలేదు. అదేవిధంగా ఆ రోజు వేసినటువంటి రోడ్లే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్ళే ఉన్నాయి, ఆ రోజు తోగిన వాటి గుంతలే ఉన్నాయి, ఆ రోజు మనం పారించినటువంటి హంద్రీనివా నీళ్లు తప్ప ఈ జిల్లానికి ఏ రకంగా కూడా ఈరోజు ఈ జిల్లాలో గడిచిన 12 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఏ 2లో శాంక్షన్ అయిన రోడ్లే తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనంతపురము అభివృద్ధికి అట్టడుగున వెళ్ళిపోయింది. ఈరోజు అనంతపురం గురించి మాట్లాడుకుంటే వివిధ రూపాల్లో మీకు తెలిసినటువంటి అందరికన్నా మీకే బాగా తెలుసు. ఈరోజు డంపింగ్ యార్డ్ కానివ్వండి, ఈరోజు నీళ్ల సమస్య కానివ్వండి, డ్రైనేజీల సమస్య కానివ్వండి, పారిశుద్ధ కార్మికుల సమస్య కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కుప్పలు తెప్పలుగా సమస్యలపైన జరగడం జరుగుతుంది. రాష్ట్ర సమస్యలపైన స్పందించగలిగితే ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అన్నారు, ఈరోజు సూపర్ హిట్ అని చెప్పేసి ప్రోగ్రాం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 6వ తేదీనో 10వ తేదీనో రాబోతున్నారు. ప్రశ్నిస్తానన్న మనిషి కూడా రాబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా అడుగుతున్నాం, అయ్యా ఈ అవినీతి జరుగుతా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అవినీతి జరుగుతా అంటే మళ్ళీ ఈరోజు ప్రశ్నించే గొంతు ఏమైంది, మూగపోయిందా అని చెప్పేసి మీ ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ అని చెప్పి ప్రజల్లోకి వస్తున్నారు. ఏ రకంగా సూపర్ హిట్ అయినారో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా పెట్టి ఆ ఒక్క రీజన్ని మభ్యపెట్టి వికలాంగులందరికీ కూడా పెన్షన్లు వచ్చాయని మభ్యపెట్టడం జరుగుతుంది. ఇది ఏ రకమైన సమంజసం? ఈరోజు ఎంతోమంది వేలాది వృద్ధులు వికలాంగులు రోడ్లపైకి వస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి నేను గ్రీవెన్స్కి వెళ్తే మొత్తం వీళ్ళే ఉన్నారు. గ్రీవెన్స్ మొత్తం కూడా 3 ట్రైసైకిల్లే కనబడుతున్నాయి తప్ప మిగతా ఏం కనబడడం లేదు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నించి గొంతుండే పవన్ కళ్యాణ్ గారికి తెలియడం లేదా అని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఏదైతే అటు దేశంలో మైనార్టీల పైన దాడులు కానివ్వండి, ఆ దేశంలో జరుగుతున్నట్టు అవినీతి కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నట్టు అవినీతి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముందుకెందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు అనంతపురం కొత్తగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 50 డివిజన్లలో కూడా కమిటీలు, అదేవిధంగా 2 పంచాయతీల్లో కూడా కార్యదర్శులను నియమించడం జరుగుతుంది. పార్టీ హైకమాండ్కి ప్రపోజల్స్ని పంపడం జరుగుతుంది. అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అర్బన్ ఇన్ఛార్జ్ గారిని అందరినీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లా సమస్యలే కాదు, అనంతపురం పట్టణంలో ఉండే సమస్యలపైన అనునిత్యం కూడా అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెరిచే ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా మా కార్యకర్తలు, మా నాయకులు ఇక్కడ ఉంటూ ప్రజలు ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలను మూకుముడిగా తీర్చేదానికోసం, ప్రజల పక్షాన పోరాటం చేసేదానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎల్లవేళలా తెరిచే ఉంటుంది. ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవినీతి పైన ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, గడిచిన అవినీతి పాలనలో కానివ్వండి, ఈ పాలనలో కానివ్వండి, ప్రతిపక్షంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అల్లవేళలా అందుబాటులో ఉంటాం. ప్రజల సమస్యలపైన పోరాడతాం. మా వరకు దృష్టికి తేవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మన సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు, అనునిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మా మిత్రుడు, సోదరుడు నవాబ్ జాకీర్ హుసేన్ గారు మీ అందరికీ సుపరిచితులే. ఈరోజు మేము సాగరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయన్ని కండువా వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులము నగరంలోనే సమస్యలు కానివ్వండి, జాతీయ సమస్యలపైన, రాష్ట్ర సమస్యలపైన గళమెత్తి మాట్లాడేదానికోసం ఈరోజు ఒక గొంతుగా మాకు తోడై ఉంటాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల
అవసరం అని చెప్పేసి జాకీర్ హుసేన్ గారు తెలియజేసుకోవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన సొంతంగా ఆయననే మాకు ఫోన్ చేసి, అన్నా మేము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీ, ఈ భారతదేశాన్ని రక్షించాలంటే మైనార్టీలకు అండగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీలతోనూ కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ పార్టీ, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునే దాంట్లో నేను సైతం అని చెప్పి ఒక అడుగు ముందుకేసి మాతో పాటు అడుగు వేసే దానికోసం ఈరోజు ఆయన రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మూకముగా అందరూ చప్పళ్లతో ఆయనకి స్వాగతం పలకడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నానంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. భారతదేశంలో రాజ్యాంగ ప్రతిఫలాలు పూర్తి స్థాయి అందాలి. ఆదేశిక సూత్రాల ప్రకారం రాజ్యాలు నడవడం లేదు. అసలు ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆదేశిక సూత్రాలలో ముఖ్యమైనటువంటిది కులం మతం అనేటటువంటి భేదం లేకుండా, భేదాభిప్రాయం లేకుండా రాజ్యాధికారాలు నడపవలసిన బాధ్యత ఏ పార్టీ అయితే ఎంపిక అవుతుందో, పాలన చేస్తుందో ఆ పార్టీ చేయాలి. ప్రస్తుతం మన దేశంలో మత ప్రాతిపదికన రాజ్యాలు పాలించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో కాక కాంగ్రెస్ పార్టీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పార్టీ. ఏనాడు కులం మతం అని చూడలేదు. అందరినీ హక్కున చేసుకుంది. ఈరోజు ఎవరెవరైతే వేరే పార్టీలు పెట్టారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ గొడు కింద పనిచేసినటువంటి వారు ఒకప్పుడు. వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి చాలా అవసరం ఉంది. అటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నా రాష్ట్రంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకరికి మోసం చేయదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి పెరిగి దాన్ని నీరు తాగి అదేదో ఒక మాట ఉంది, ఉన్నది మాట, ఎక్కడ తింటారో అక్కడ వాసాలు లెక్క పెంచుతారు అన్నట్లు. ఆ విధంగా చాలామంది ఇక్కడ పార్టీలో ఉండి ఇక్కడ పార్టీని మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్ళారు తప్ప వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. కాబట్టి ఆ తల్లి లాంటి పార్టీలోకి ఈరోజు వచ్చి నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దాదా గాంధీ గారికి అదేవిధంగా అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి అందరినీ కలుపుకొని గ్రూప్ తగాదాలు లేకుండా, ఎందుకంటే ఒక పార్టీ డెవలప్ కావాలంటే, ఒక సంస్థ బలపడాలంటే అందరూ కలిస్తేనే సమష్టిగా పనిచేస్తేనే సక్సెస్ కాగలము. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా త్వరలో బీహార్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. బీహార్లో గెలిస్తే కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ బీటలు వారుతుందనేటటువంటి దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేసుకునేటటువంటి బాధ్యతలో నా వంతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దాదా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాసుకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో జై హింద్.